హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జి రెసిపీస్. ఈ యొక్క సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తే చాలండి, వంకాయ ఫ్రై అనేది మరింత రుచిగా మరింత కమ్మగా అవుతుందన్నమాట. వంకాయ తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఒక్క ముద్ద కూడా విడిచిపెట్టకుండా తింటారనమాట. అన్నం కంటే కూరనే ఎక్కువ తింటారు. అంత బాగుంటుంది, అంత రుచిగా ఉంటుంది. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అది కాస్త వేడెక్కాక అందులో 3 గరిటెలన్నర ఆయిల్ వేసుకొని కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసి లైట్గా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దసరా రోజు మంచిగా చికెన్, మటన్, బగారా రైస్ చేశాను. ఆ రెసిపీస్ కూడా నేను వీడియో తీసి పెడదామని అనుకున్నాను, కానీ ఏం చేయనండి, ఇంట్లో పని కొంచెం ఎక్కువ అయ్యింది. ఇప్పుడు వీడియో తీసుకుంటా ఆ రెసిపీస్ చేయాలంటే టైం సరిపోదు, చాలా అవర్స్ అయిపోతుంది అనమాట. అందుకే కుదరక నేను ఆ రెసిపీస్ పెట్టలేదు, షార్ట్ వీడియో తీసి పెట్టాను. మీరు ఇంకెవరైనా చూడకపోతే ఆ షార్ట్ వీడియో కూడా చూసేయండి. అండ్ పోపు వేగిందండి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి కాస్త వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. అది పచ్చివాసన పోయేంత వరకు అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలన్నమాట. మీరు ఏ వంకాయలైనా తీసుకోవచ్చండి. కొంతమంది నల్ల వంకాయలు, కొంతమంది గ్రీన్ కలర్ వంకాయలు అలా తీసుకుంటారు, కొంతమంది పొడుగు వంకాయలు తీసుకుంటారు. ఏ వంకాయలైనా తీసుకోవచ్చు, బాగుంటుందన్నమాట, సెట్ అయిపోతుంది ఇందులోకి. ఇప్పుడు నేను కొంచెం పొడుగు సైజులో కట్ చేసుకొని పెట్టుకున్న వంకాయ ముక్కలను అందులో వేసుకొని ఆ పోపు మిశ్రమం అంతా దానికి బాగా పట్టేటట్టుగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు స్లిమ్ మంట మీద ఉడికించుకోవాలి. ఈలోపు మనము కొద్దిగా పల్లీలు తీసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అది వేడెక్కాక అందులో ఈ పల్లీలు వేసి స్లిమ్ మంట మీద కాస్త లైట్గా వేయించుకోవాలన్నమాట. ఇలా వేగిన తర్వాత ఆ పల్లీలు తీసుకొని చల్లార పెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని ఇట్లా పౌడర్ లాగా సిద్ధం చేసుకొని రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం, నేను ఇక్కడ రెండు చెంచాలన్నర కారం వేస్తున్నాను, 2 చెంచాలన్నర ఉప్పు, చెంచాన్నర ధనియాల పొడి, పావు చెంచా జీలకర్ర పొడి వేస్తున్నాను అనమాట. నాకు ఈ మెజర్మెంట్స్ కరెక్ట్గా సరిపోయాయండి. మీరు వంకాయలు ½ కేజీ అయితే, కేజీ అయితే దాన్ని బట్టి రుచికి సరిపడా వేసుకోండి. తర్వాత ఇదంతా మంచిగా కలుపుకొని కాసేపు వేగనివ్వాలి. నేను సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, అది ఇదే అన్నమాట. 3 చెంచాలన్నర పల్లీల పొడిని ఇందులో వేస్తున్నాను. ఈ పల్లీల పొడితో ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట ఈ వంకాయ ఫ్రై అనేది. తర్వాత ఇందులో పావు చెంచా గరం మసాలా వేస్తున్నాను. ఈ గరం మసాలా ఆ పల్లీల పొడి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అదంతా మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు స్లిమ్ మంట మీద మగ్గించుకుంటే అంతే అండి, వంకాయ పల్లీ ఫ్రై రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా చాలా బాగుంటుందన్నమాట. మీరు ఇలా చేశారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి, అంత కమ్మగా ఉంటుందన్నమాట. తినని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ మరి ఒక్క బుక్క కూడా విడిచిపెట్టకుండా తింటారు, అంత బాగుంటుంది. ఇలాంటి ఎన్నో మంచి రెసిపీస్ నా ఛానల్లో ఉన్నాయండి. చాలా రుచికరమైన రెసిపీస్ నా ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా మీరు నా ఛానల్కి వెళ్ళి అన్ని రెసిపీస్ చూడండి. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్తో మీ ముందు